అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం ఒక స్పిరిచువాలిటీలో ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. అది ఎంతో మరి ఉపయోగపడే టాపిక్ కాబట్టి మీలోకి నేను రావడం జరిగింది. మరి ముందుగా ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ టాపిక్లోకి వెళ్దాం మాస్టర్స్. ఏంటంటే మన తర్వాత తరాల వాళ్ళకి అంటే ఇప్పుడు మనం బతుకుతున్నాం ఎలాంటి శైలిలో ఉన్నాం, ఏ విధంగా బతుకుతున్నాం, ఏ విధంగా తర్వాత తరాలు బతకాలి అనే అంశం మీద మీ ముందుకు నేను రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మనకి చాలా చోట్ల మీరు గమనించినట్లయితే చెట్లు నరికేసి బిల్డింగులు కట్టడం, పచ్చటి పొలాల్ని డబ్బు కోసం చెరువులుగా మార్చడం లాంటి అన్ని చోట్ల జరుగుతున్నాయి. అవునా కాదా? మరి ఇప్పుడు మీ మీ యొక్క ఎదుగుదల కోసం అంటే మీ అభివృద్ధి కోసం మీరు ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మిమ్మల్ని అయితే ఎదగనిస్తుందేమో కానీ మీ తర్వాత తరాలను ఎదగనిస్తుందా? ఎదగనివ్వదు. ఏ విధంగా ఎదగనివ్వదు? వాళ్ళకి సరైన ఆక్సిజన్ అందక హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ కొనుక్కునే స్టేజ్కి దిగజారుతారనమాట. మీరు చూడండి, ఈరోజు ఢిల్లీ ఎలా ఉంది పరిస్థితి? మొత్తం 50 డిగ్రీలు వాళ్ళకి దగ్గరగా టెంపరేచర్, ఉష్ణోగ్రత 50 డిగ్రీల టెంపరేచర్తో వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు? వాళ్ళు కేవలం వాళ్ళ ఎదుగుదల చూసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు పోగేద్దామని చూసుకున్నారు. అసలైన ఆస్తిపాస్తులు ఏంటండి? మన ఆక్సిజన్ మించిన అసలైన ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? ఈ రోజుల్లో అసలైన ఆస్తిపాస్తులు ఏం మీకు మహా అయితే మిమ్మల్ని మీరు బతికించుకోవడానికి కూడా మీకు ఆస్తిపాస్తులు ఉపయోగపడవండి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఏంట్రా అంటే ఆక్సిజన్ బార్ అని ఒకటి వచ్చింది. మనం ఇక్కడ వాటర్ అనేది కొనుక్కుని తాగుతున్నాం. అలాంటి పరిస్థితి రేపొద్దున మనకి ఎలా తయారవుతుందిరా అంటే కేవలం ఆక్సిజన్ కొనుక్కునేలా తయారవుతుంది. అదేదో ఒక వీడియో ఒకటి బాగా వైరల్ అయిందండి ఫేస్బుక్లోను అన్నిట్లోనూ. ఆ చెట్టు కింద కూర్చున్నందుకు బాగా క్లాస్ పీకి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు అతను. అలాగా చేసుకునే పరిస్థితి కూడా మనకి త్వరలో వస్తుందండి. చూడండి, మీరు ఇప్పుడున్న రోజుల్లో ఉష్ణోగ్రత ఇప్పుడు అసలు ఇంత టెంపరేచరా? అసలు ఇంత టెంపరేచర్ ఎక్కడైనా ఉందా? గతంలో బిల్డింగులు లేకపోవచ్చేమో కానీ ఇంత టెంపరేచర్ ఎప్పుడైనా ఉందా? చాలామంది పూరి గుడిసెల్లో ఉండొచ్చు, కొంతమంది పెంకుటింట్లో ఉండొచ్చు. ఆ రోజుల్లో పెంకుటిల్లు గొప్పవే, ఆ రోజుల్లో పూరి గుడిసెలు గొప్పవే. కానీ ఆ పూరి గుడిసెల్లో ఉన్నంత ఎనర్జీ కానీ, అదే పెంకుటిల్లో ఉన్నంత చల్లదనం, స్వచ్ఛమైన గాలి కానీ ఈ ఇప్పుడున్న ఇంట్లో మీరు బిగించుకున్న ఏసీల్లో వస్తున్నాయా? లేదు కదా. ఎంతోమంది చాలామందికి శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కేవలం కారణం సరైన ఆహారం లేకపోవడం, సరైన గాలిని వాళ్ళు పీల్చుకోకపోవడమే. ఎందుకంటే జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎదుగుతున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే చెట్లు నరికేసి బిల్డింగులు కట్టడం, పొలాల్ని చెరువులుగా మార్చేస్తే మీరు బోల్డంత ఆస్తి సంపాదించుకోవచ్చని అనుకుంటున్నారు. దానివల్ల వచ్చే ఏ ఆస్తి కూడా తర్వాత పిల్లలకి అవసరం లేదండి. ఎందుకంటే సరైన ఆక్సిజన్ లేని బతికే కాదు, సరైన తిండి లేని బ్రతికే కాదు. ఒక మనిషి ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే సరిగ్గా మన ప్రకృతి మాతని చూసుకోవాలి. మనం చెట్టుని రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. అవునా? అలాగే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుందండి. ప్రకృతి కోసం ప్రతి ఒక్కరూ ఏ విషయంలోనైనా సరే, ఎంత ఇదైనా సరే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటండి. ఎందుకంటే సరైన చెట్లు లేక, సరైన ఆక్సిజన్ అందక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నాను. ఢిల్లీలోనే ఏంటి, హైదరాబాద్ అయితే ఏంటి, ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఢిల్లీకి 2.0 అనమాట. బిల్డింగ్కి ఇంత గ్యాప్ ఉండదేమో, ఇలా అతుక్కుని బిల్డింగ్లు ఉంటాయండి. అదేంటో తెలీదు. ఇంకా కిటికీల్లో నుంచి ఏం గాలి వస్తుంది? ఆ ఫ్యాన్ గాలి వాళ్ళకి. బయట ప్రపంచం ఏమవుతుందో తెలీదు. అక్కడ హాస్టల్స్ ఉంటాయి, అన్ని రూములు ఉంటాయి. అలాంటి రూముల్లో ఉండి వచ్చినోడిని నేను కూడా. సరైన గాలి అందకపోతే, సరైన ఆక్సిజన్ లేకపోతే సరిగ్గా ఎవడు కూడా జీవించలేరండి. అది మాత్రం వాస్తవం. మనం బాగుండాలని మనం కోరుకుంటాం.
కానీ ఎంత దిగజారిపోయి ఈ భూమి మీద ఉంటున్నామో మనకు తెలుసుకోవట్లేదు. కాబట్టి ఎన్ఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను వేడుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఏమని వేడుకుంటున్నానంటే దయచేసి ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. తర్వాత తరాలకి మీరు ఇవ్వాల్సిన అసలైన ఆస్తి ఏదైనా ఉందా అంటే కేవలం మీరు చెట్లు పెంచి, మొక్కలు నాటి, చెట్లు పెంచి, వాటితో ప్రేమగా ఉండి, వాటి నుంచి వచ్చే సరైన గాలి అంటే సరైన ఆక్సిజనే మీరు మీ తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వగలరు. ఇన్ని విధాలుగా ఎంతోమంది పరమ గురువులు చెప్తున్నారు మనకి. చెట్లనేది ప్రేమించండి, చెట్లు నాటండి, చెట్లను పెంచండి. ప్రతి చోట చెట్టు అనేది మనకి చాలా అవసరం. మనం చెట్లని ఎంత అయితే పెంచుకుంటూ వెళ్తున్నామో ఆ చెట్లు మనకి సరైన నీడనిస్తుంది, సరైన గాలినిస్తాయి, సరైన ఆక్సిజన్ ఇస్తుంది. ఒకప్పుడు అసలు హాస్పిటల్స్ అనేవి ఎక్కడా లేవు. మనకి వైద్యం అనేది జరిగితే ఆ మూలికల నుంచి జరిగేవి. ఆయుర్వేదం అని ఇప్పుడు లేటెస్ట్‌గా పేరు పెట్టారు కానీ సరైన వైద్యం ఏదైనా జరిగిందంటే కేవలం నేచర్ ద్వారానే జరిగింది. ఆ నేచర్ ద్వారా జరిగిన వైద్యాన్ని ఆయుర్వేదం అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్‌గా దానికి మనం పేరు పెట్టుకున్నాం. అసలు ఒకప్పుడు ఈ ఆయుర్వేదం లేదు, హోమియోపతి లేదు, ఇంగ్లీష్ మెడిసిన్ లేదు, తెలుగు మెడిసిన్ లేదు, ఏమీ లేదు. ఏదైనా సరే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీడ, స్వచ్ఛమైన ఆక్సిజన్, స్వచ్ఛమైన ఔషధం కలిగించగలిగే శక్తి కేవలం చెట్లకు మాత్రమే ఉందండి. ప్రతి మనిషి కూడా ఒక ఒక ఇంట్లో ఒక మనిషి సరైన ఆక్సిజన్ తీసుకోవాలంటే సగటు 5 చెట్లు నాటాల్సిందే. 5 చెట్లని పెంచాల్సిందే. అందుకే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో నాకు తెలీదు. కనీసం రోజుకి 3 చెట్లు చొప్పునైనా సరే 5 నాటలేకపోతే 3 అయినా సరే నాటి వాటిని పెంచి మన ప్రకృతిని మనం కాపాడదామండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. దయచేసి ప్లీజ్ చెట్లను పెంచండి. ఎందుకంటే తర్వాత తరాలకి ఇవ్వాల్సిన అసలైన ఆస్తి ఆక్సిజన్ మాత్రమే. ఆక్సిజన్ లేని ఆస్తి నువ్వు అదేంటంటారు బంగారు చెప్పులు వేసుకుని ఇంట్లో తిరగలేను అంటారు చూసారా, అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చెప్పులు ఎంత బంగారంతో చేసినా కాళ్ళకే వేసుకోవాలి. విగ్రహాలని రాతి బొమ్మతో చేసినా సరే చేతులెత్తి దండం పెట్టాలి. ఇవన్నీ కూడా ఇలా ఉపయోగపడతాయి. పిల్లలకి సరైన ఆక్సిజన్ అందించలేకపోతే తర్వాత తరాలకి నువ్వు ₹1,00,00,000 ఆస్తి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా బురదలో పోసిన పన్నీరు లాంటిదే. ఇది మాత్రం వాస్తవం. ఈ ఒక్క మాటనే మీ అందరికీ తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి నేను నాకున్న ఆత్మజ్ఞానంలో అందరికీ పంచాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.